ఇక్కడికి వచ్చేటువంటి ఆ ఎంట్రీ ఏదో పక్కన పెడితే రిఫార్మ్స్ మీద మళ్ళీ మీద పోరాడే అవకాశమే ఉంది. సరే మంత్రిని మార్చినంత మాత్రం అది రిఫార్మ్స్ మీద మీరు ఏ రిఫార్మ్స్ తీసుకున్నా దట్ ఇంప్లికేట్స్ 29 స్టేట్స్ కదా. సో 29 స్టేట్స్ లో అట్లా అనుకోవడానికి లేదు. ఇప్పుడు మనము ఇప్పుడు పరీక్షల విషయమే ఉంది అనుకోండి. ఎంసెట్ ఎట్లా నడుస్తుంది అనేది అంతకుముందు ఉన్న ఎంసెట్ అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసింది, మెడికల్ ఇది వచ్చింది. సరే ఎట్లా నడుస్తుంది అనేది ఇక్కడ లా సెట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీలవి మన ఇక్కడ తెలంగాణలో కాలేజ్ అడ్మిషన్స్వి అది కేంద్రానికి ఏం సంబంధం ఉండదు, రైట్? కేంద్రానికి ఏం సంబంధం ఉండదు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నాము, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నాము, అట్లాంటివి కొన్ని ఎందుకంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి కొన్ని రిఫార్మ్స్ మన రాష్ట్రాల్లో కూడా జరగవలసిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మన ప్రైమరీ స్కూల్స్ మీకు మొన్నే అంటే స్కూల్స్ హై స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 27,000 ఉంటే దాంట్లో 23,000 ఏమో బంద్ చేసి కేవలం 4,000 మాత్రమే మిగులుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను. దాంట్లో కూడా డిబేట్స్ అవుతే నేను పాల్గొన్నాను చెప్పి నాకు తెలుసు. సో ఇప్పుడు మరి ఇది ఏ రకమైన రిఫార్ము మరి ప్రజలకి ఇప్పుడు అసలు అందుబాటులోకి వెళ్ళాలా? నేనేమంటున్నానంటే మేము ఫైట్ చేయలేమని కాదు, ఇంకొకరు ఫైట్ చేయలేనిది కాదు. నేను ప్రస్తుతానికి చెప్పేదైతే సిజేపీ వారు ఏదైతే మా మీద ఫైట్ చేశారో కేంద్రంలో, వారి పేరు నష్టపోకుండా ఇదే న్యాయం అంతటా ఇప్పుడు సిజేపీ వారు ఒక్కరే కాదు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఈవెన్ ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపి చాలాసేపు కొన్ని గంటల పాటు రైట్ చేశారు. ఎంత భద్రతా విషయంలో ఎంత ఇదున్నా కూడా అక్కడికి వెళ్ళి చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నేను అనుకోవడం అయితే వారు కేవలం పాలిటిక్స్ చేయడమో లేకపోతే సిజేపీ వారు ఈ మొత్తం అసలు పొలిటికల్ పార్టీస్ యొక్క ఇది లేకుండా, కాంగ్రెస్కి అసలు పేరే లేకుండా వాళ్ళే ఒక ఉద్యమం చేసి మొత్తం ఛానళ్ళలో ఎక్కడ చూసినా సిజేపీ మీరు జెన్జీ అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా కొద్ది వారాలుగా. అయితే రాహుల్ గాంధీ గారు ఒక్క నిమిషం అండి, నేను రాహుల్ గాంధీ గారు కూడా నేను అనుకోవడము ఓన్లీ నిరసన కోసము రాజకీయం కోసం నిరసన చేశాడా లేకపోతే సిజేపీ పార్టీ నుంచి అటెన్షన్ అనేది డైవర్ట్ చేసుకోవాలి, అటెన్షన్ చోరీ చేశారా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకనంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో వారు ఏం చేస్తారు? వారి పార్టీ చేయబట్టి. కర్ణాటకలో వారు ఏం చేస్తారు? వారి పార్టీ చేయబట్టి. ఇట్లాంటి వాటి మీద వారు మాట్లాడాలి అని మేము కోరుకుంటామండి. మేము అసలు రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ట్వీట్స్ ఉన్నాయా బీఆర్ఎస్ న్యూస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్స్ ఉన్నాయా? ఒకసారి వాటిని మీకు రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బండి సంజయ్ కుమారుడు ఒక పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. సో నెక్స్ట్ రాజీనామా చేయాల్సింది బండి సంజయ్, నెక్స్ట్ వేసేది నిన్నే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వస్తున్న పోస్టులు ఇవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మీ కేంద్ర మంత్రి టార్గెట్ అవుతారు. సార్ ముందుగా ప్రవీణ్ కుమార్ గారు వారు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ మన గురుకుల పాఠశాలలకి వాటికి రెస్పాన్సిబుల్ ఉండే. సో విద్యతో వారికి ముడిపడి ఉంది. సో ముందుగా సిజేపీ వాళ్ళని అసలు వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి హయాంలో జరిగిన ఇప్పుడు 19 మంది పిల్లలు 20 మందికి పైగానో పిల్లలు అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి తప్పుగా ప్రచురించడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని పేపర్లలో వచ్చిందా లేదా? అది అయిపోయింది. గ్రూప్ 1 పేపర్లు లీక్ అయ్యాయా లేదా? రైట్, దాని గురించి ఎంతెంత గొడవ అయింది, ఎన్ని రోజులు అది అయిందా లేదా? అది ఎస్పెషల్లీ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారానే లీక్ అయిందని కూడా మనకు తెలుసు కదా. వీళ్ళ డిపార్ట్మెంట్ నుంచి పంపించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అందుకనే సెక్యూర్ యాక్సెస్ ఉంటుంది. ఐటీ వాళ్ళే అయ్యో ఎన్ఈటీ నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎన్టీఏ సార్ అదేమన్నా ఇండిపెండెంట్ బాడీ, బట్ హి ఇస్ నాట్ రెస్పెక్టివ్ టు దట్. సార్ మీరే చెప్పారు అది ఇండిపెండెంట్ బాడీ అన్నారు, ఇది ఇండిపెండెంట్ బాడీ అన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమన్నారు కానీ అక్కడ ఫోటోలు విద్యాశాఖ మంత్రి కాదు. మీకు విద్యాశాఖ మంత్రి విద్య గురించి ఏబిపిఎస్సి గురించి ఎవరు మంత్రి? అది ఇండిపెండెంట్ బాడీ, రైట్. అట్లాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఇండిపెండెంట్ బాడీయే. అక్కడ విద్యాశాఖ మంత్రి అన్నారు, ఇక్కడ కేటీఆర్ గారు అనే ఎందుకు అనాలనేది 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో లీక్ అయింది వాళ్ళు పంపించిన ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని అడిగినా మన రాష్ట్రంలో మీకు కావాలంటే IIIT బాసరాకి వెళ్ళండి, వాళ్ళు చాలా రోజులు నిరసన చేస్తే లాస్ట్కి వాళ్ళు వచ్చి వీరు వచ్చి మాట్లాడితే మన విద్యాశాఖ మంత్రులు వారు వెళ్ళి మాట్లాడితే
సబితా ఇంద్రారెడ్డి గారు కాదు ఎయిదర్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రావాలి అని చెప్పారు. అప్పుడు కేటీఆర్ గారు వెళ్ళారు. చిన్న పిల్లలకు తెలుసు సార్ ఈ రాష్ట్రంలో నడిపించింది కేవలం ఆ మొదటి కుటుంబం మాత్రమే అని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ మనం డిబేట్ చేస్తే ఒకే క్వశ్చన్ డిబేట్ చేయాలి. కేసీఆర్ ని అడగాల రెసిగ్నేషన్, కేటీఆర్ ని అడగాల అని చెప్పి. ఇంతకు మించి అసలు ప్రశ్నే లేదు. వీరు చేసిన అరాచకాలకి విద్యా వ్యవస్థ మీద బట్ మిగిలిన దేశం మొత్తంలో 15% బడ్జెట్ 14.5% బడ్జెట్ ఎలకేట్ చేస్తే మన దగ్గర 6% తీసుకొచ్చారు. 6% తీసుకొచ్చారండి పిల్లలకి. అది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సీజేపీని ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉంది. సో టార్గెట్ ఏమో బండి సంజయ్ అంటున్నారు. సో వాళ్ళు అడుగుతున్న మాట ఏంటి, గతంలో మీ హయాంలో పేపర్ లీకులు జరిగాయి, ప్రాణాలు పోయాయి, జీవోలు తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఆ రోజు ఏం చేశారని క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు సీజేపీ వస్తే మీకు ఎఫెక్ట్ కాదా, కేవలం కేంద్ర మంత్రి వైపు మరలిస్తారా మీరు? అంటే వాళ్ళు వచ్చి నిజంగానే జెన్యున్గా పోరాడితే డెఫినెట్గా మీ మీద కూడా పోరాటం ఉంటుంది కదా. తప్పకుండా ఎవరు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తే ఎవరెవరికైనా ఇబ్బంది ఎవరు చేసారో వాళ్ళ మీద పోరాటం చేస్తారు. ఇప్పుడు సీజేపీ ఎవరి మీద పోరాటం చేస్తుంది? మన తెలంగాణ లాగా అందరూ కలిసి మళ్ళీ ప్రతిపక్షం మీదే పోరాటం చేసినట్టు సీజేపీ వాళ్ళు చేస్తలేరండి. సీజేపీ వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ వాళ్ళు ఇలా చూడండి, చిన్నపిల్లలు కదా, రీల్స్ చూసుకుంటూ ఉంటారు కదా, రీల్ చేస్తూ ఉండేవాళ్ళు కదా అనుకుని చిన్న చూపు చూసిన ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాగా వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు గాంధీజీని దించిరు, ఐరన్ మ్యాన్ని దించిరు, నేతాజీని దించిర్రు, కాక్రోచ్ని కూడా ఎక్కడి నుంచో యూఎస్ నుంచి ఎక్కడి నుంచో సింబల్ని తీసుకొచ్చి పెట్టిరు. రకరకాలుగా పోస్టర్లు, ఫ్లైఓవర్లు ఇలా రాష్ట్ర దేశ ప్రపంచం అంతా కూడా మొత్తం యాక్టివ్ చేసే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ఎంత అద్భుతంగా పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందిరు. వాళ్ళు పిల్లలు కాదు, ఇంట్లో పనిచేయని వాళ్ళు కూడా అక్కడ చెత్త ఎరవేసి కూడా ప్రజల్ని ఆకట్టుకున్న సందర్భాలు చూసి ఎలా వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ కానీ జంజీస్ అందరూ కూడా ఇవాళ విజయం సాధించిరు. ఆ విజయానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల వంచి, నాకు తెలిసిన 2 సార్లు అండి. ఒకటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ మెడల్ వంచి మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చిండు. మళ్ళీ ఇలా జంజీలు అందరూ కలిసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మెడలు వంచి అలా మన ఎవరైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే తీసుకొచ్చారు. అవి బరాబరి ఇలా రాష్ట్రంలో కూడా అడుగుతారు కదా. ఇవాళ సీజేపీ ఇక్కడికి వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు అంత అధ్వానమైన పరిస్థితిలో ఏ కేసులో దొరికాడు అందరికీ తెలిసిన విషయం, సమాజం అంతా చూస్తున్న విషయం. 9 రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు, ఇమీడియట్గా 30-40 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. ఎట్లా ఈ సమాజంలో ఉంటుండో కేంద్ర మంత్రి స్థానంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ సొసైటీ అడుగుతా ఉంది. సీజేపీ వస్తే గానీ మీరు యాక్టివ్ ఉండలేదు. ఎవరండి మేము కాకపోతే ఎవరు ఫైట్ చేసిర్రు? ఇవాళ రాష్ట్రంలో మేమే కదా ఫైట్ చేసింది. కేవలము బండి సంజయ్ గారు కానీ వాళ్ళ కుమారుడి మీద జరిగిన, ఒక ఆడపిల్లకు, ఒక మైనర్ బాలిక మీద జరిగిన ఘటన మీద ఫస్ట్ స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక వృత్తిలో ఉన్నారు కాబట్టి, ఆయనకు పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు ఇంతకుముందు కాబట్టి, ఆయనకు సెక్షన్లో అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ముందుండి మరీ నడిపించిన పరిస్థితి మనం చూసినాము. ఇలా కేంద్రం ఇచ్చిన పదవిలో ఉండి బండి సంజయ్ అంటే ఏ మొహం పెట్టుకొని ఇవాళ పదవిలో ఇంపార్టెంటా అండి? ఇలా 10 మందికి సమాజంలో తిరిగే వ్యక్తి, ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు హైదరాబాద్లో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తారు? ఇలా సమాజంలో ఇప్పుడు జంజీ లాంటి అక్కడెక్కడ ఢిల్లీలో కాదు, ఇలా రేపు గల్లీలో కూడా చేస్తారు. రేపు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ధర్నాలు చేస్తే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందండి? ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి అంటాడు, ఎవరండి? కొండ